Hey guys, welcome back to our YouTube ఛానల్ హ్యాష్ స్టోరీస్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేమైతే ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇదంతా ఒక అన్ప్లాన్ ట్రిప్ అని ఎందుకు అంటున్నా అంటే ఓన్లీ వెళ్తున్నప్పుడు మాత్రమే మాకు ట్రైన్ రిజర్వేషన్ అయింది. అండ్ మిగతా ఎక్కడ స్టే కానీ ట్రావెల్ కానీ మేమేం డిసైడ్ కాకుండానే వెళ్తున్నాం. వైజాగ్ నుంచి డైరెక్ట్ టికెట్స్ దొరకలేదు. సో దువ్వాడ నుంచి కాట్పడి జంక్షన్ వరకు అయితే తీసుకున్నాం టికెట్స్. ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు. సో ఈసారి ఎలా అయినా వెళ్దామని డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి మేము వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసిందంటే ఫాస్ట్గా ఏం రాలేదు. 2 hours డిలేలో వచ్చింది ట్రైన్ అయితే. నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి అయితే మేము ఆల్మోస్ట్ తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం. లోపల కూర్చొని బోర్ కొట్టి అలా డోర్ దగ్గరికి వచ్చేసి కొంతసేపు నా వ్లాగ్కి కావాల్సిన చిన్న క్లిప్స్ అండ్ వీడియోస్ తీసుకున్నా. సన్సెట్ టైం అవడంతో బయట అయితే బాగుంది క్లైమేట్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. నేనైతే నా వీడియోస్ అన్నీ ఆస్మో యాక్షన్ 4లో తీసుకుంటా. ట్రైన్ ఇంత స్పీడ్గా వెళ్తుందంటే ఆన్ టైంలో వెళ్ళిపోతుందని అనుకోవద్దు. ఇప్పటికైతే 3 hours డిలేలో ఉంది ట్రైన్. ఫైనల్లీ మేమైతే కాట్పడి జంక్షన్కి వచ్చేసాం. 2:50కి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ 6:30 అవుతుంది ఇప్పుడు. మాకు మళ్ళీ నైట్ 9:30కి ఉంది అరుణాచలంకి ట్రైన్. అది ఏదో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంట. సో ఈ లోపు మేమైతే స్టేషన్లో ఫ్రెష్ అయ్యి ఏమైనా తినడానికి వెళ్ళాలి. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు మేము. స్టేషన్లో ఫ్రెష్ అయ్యి అలా బయటకు ఒక 1.5 kilometer నడుచుకొని వస్తే ఈ హోటల్ కనిపించింది. మార్నింగ్ నుంచి ఆకలి మీద ఉన్నాం కదా, సో వెంటనే దూరేసాం లోపలికి. మా వాడైతే ఎప్పుడు ఫుడ్ వస్తుందా, ఎప్పుడు తినద్దామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఫుడ్ రాగానే అసలు క్షమించలేదు ఫుడ్ని. ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది అసలు. అండ్ ఈ హోటల్ అతను అయితే అన్నాడు, మీరు నైట్ ట్రైన్కి లగేజ్తో వెళ్ళడం అయితే కష్టం, రష్ ఉంటుంది, సో బెటర్ బస్కి వెళ్ళిపోండి అన్నాడు. అండ్ అతని ఈ ఆటో కూడా మాకు మాట్లాడేసి బస్ స్టాప్కి దింపేమన్నాడు. అండ్ చెప్పలేదు కదా, ఈరోజు గురు పౌర్ణమి, అరుణాచలంకి ఫుల్ రష్ అయితే ఉంటుందంట ఈరోజు. రోడ్స్ మాత్రం అస్సలు ఖాళీ లేవు, బికాస్ ఆ రోజు అంతా పొలిటికల్ మీటింగ్స్ ఏవో అవుతున్నాయి. ఆ మీటింగ్ మధ్యలోకి వెళ్ళి మా విజయ్ కోసం అరాలనిపించింది, కానీ ఊరు కదా చెక్కేస్తారేమో అని ఎందుకులే అని ఊరుకున్నా. ఊరు అందాలను చూసుకుంటూ బస్ స్టాప్కి వచ్చేసాం. ఆ చివరికి వెళ్తే మీకు బస్సులు దొరుకుతాయి అరుణాచలంకి, అండ్ ప్రతి 30 minutesకి ఒక బస్సు ఉంటుంది అన్నాడు డ్రైవరు. ఆ కనిపించే బస్సే మేము అరుణాచలంకి వెళ్ళే బస్సు. రండి వెళ్దాం. అండ్ ఇందాక చెప్పాను కదా గురు పౌర్ణమి అని, సో దాని కారణంగా బస్సులు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఆల్మోస్ట్ 3 kilometers వరకు ఉంది ట్రాఫిక్ జామ్. ఇంకా కొందరు అయితే వెయిట్ చేసే ఓపిక లేక బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకైతే లగేజ్ ఉంది కదా, సో నడిచే ఓపిక కూడా లేదని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తీస్తాడా బస్సు అని. ఒక 1/2 hour వెయిట్ చేసిన తర్వాత కండక్టర్ ఇక్కడితో లాస్ట్, ఇంకా బస్సెస్ ముందుకు వెళ్ళవని చెప్పేసి దింపేశాడు. సో ఇప్పుడు 3 kilometers మేము నడాలి లగేజ్తో. చూడండి గాయస్, మా బస్ అయితే అయిపోయింది. యాక్చువల్గా అరుణాచలంకి మెయిన్ డిపో అయితే ఉంది, కానీ గురు పౌర్ణమి స్పెషల్ వల్ల అది ఆపేసి అందాక టెంపరీ బస్ స్టాప్ పెట్టేశాడు. మేము వచ్చేసరికి సంబరాలు జరుగుతున్నాయి అండ్ అప్పటికే చాలామంది గిరి ప్రదక్షిణ చేసేస్తున్నారు. అండ్ కనిపిస్తుంది కదా చివర్లో టెంపుల్ సైడ్ వ్యూ, సో అదే మెయిన్ టెంపుల్. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు ముందు లగేజ్ అది పెట్టేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి.
ఆ కనిపించే మంటలో మనం కొన్న కర్పూరం బిళ్ళలు అవన్నీ వేసేసి ఇక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ మా 14 కిలోమీటర్స్ వాక్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ రౌండ్ కదా, కొంచెం ఫుట్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది. 14th కిలోమీటర్కి వచ్చేసరికి ఫుట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దారిలో మనకి 8 అష్టలింగాలు ఉంటాయి. సో ఒక్కొక్క అష్టలింగం దగ్గర ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. మీకు కావాలంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి దండం పెట్టేసుకొని మీ వాక్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ప్రతి 10-15 మీటర్స్కి ఇలా తినే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం భయం పడక్కర్లేదు, తినుకుంటూ నడిచేయచ్చు. ఇలా నడుస్తుంటే రైట్ సైడ్ అందరూ ఆగి చూస్తున్నారు. ఏంటా అని చూస్తే ఇదిగోండి జింక పిల్లలు. ఒక 7-8 కిలోమీటర్స్ దాటిన తర్వాత అయితే మనకి ప్రతి 10-15 మీటర్స్కి ఫుట్ మసాజెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 5 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనమైతే కరెక్ట్గా 9 కిలోమీటర్స్ పూర్తి చేసుకున్నాం. ఆ జనం ఏంటి, ఆ లైన్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మోక్ష మార్గంకి వెళ్ళే దారి. మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు కదా మోక్ష మార్గం కోసం. అది ఒక చిన్న ప్యాసేజ్ టైప్ ఉంటుంది. ఆ చివరి నుంచి చివరికి అయితే మనిషి పడుకొని రావాలి బయటికి. అండ్ ఎంతటి లావు మనిషి అయినా సరే వచ్చేస్తాడంట బయటికి. అసలు స్టక్ అయినట్టు ఎక్కడా లేదు అని అంటున్నారు. ఈ రష్ చూసైతే మాకు లైన్ కట్టడానికి ఓపిక లేదు. అదేనా ఎల్లో కలర్ ఉంది, దాని కింద నుంచి రావాలా? ఎంత రష్ ఉంది. అదిగోండి ఇప్పుడే ఒక మనిషి అయితే బయటకు వచ్చాడు. ఇందాక నుంచి ఒక లేడీ అయితే రావడానికి ట్రై చేస్తుంది కానీ చాలా స్ట్రగుల్ అవుతుంది. అక్కడ ఉన్న 3 పర్సన్స్ ఆవిడ బయటికి లాగడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఆవిడ లోపల నుంచి టెన్షన్ పడిపోయి రావడానికి ట్రై కూడా చేయట్లేదు. సరేలే అంటే మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే రండి బయటికి అని చెప్పేసి మేము మళ్ళీ మా వాక్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం.
ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ 5 అవుతుంది అండ్ ఇంకా 3 కిలోమీటర్స్ వాక్ మిగిలి ఉంది. మేము రూమ్స్ అయితే ఏం తీసుకోలేదు కాబట్టి స్టే కోసం డైరెక్ట్గా గిరి ప్రదక్షిణ ముగించుకొని దర్శనంకి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాం. చూడాలి మరి, అంటే దర్శనం లైన్ ఎలా ఉంటుందో, ఈ రష్ చూస్తేనే సగం భయం వేస్తుంది. కరెక్ట్గా 12 కిలోమీటర్స్ పూర్తి చేసుకున్నాం. పుట్టు అయితే మాత్రం అస్సలు పడట్లేదు. 5 మినిట్స్ నడుస్తున్నాం, 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటున్నాం. అండ్ సక్సెస్ఫుల్గా 14 కిలోమీటర్స్ పూర్తి చేసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. దర్శనం లైన్లోకి రాగానే నా ఫ్రెండ్ కూడా కనిపించాడు. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. ఎప్పటి నుంచో అరుణాచలంకి వెళ్ళాలనుకున్నాను అండ్ ఫైనల్గా వచ్చేసాను. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడితో మా అరుణాచలం ట్రిప్ కంప్లీట్ అయింది అండ్ తర్వాత వెళ్ళే డెస్టినేషన్ ఎక్కడికో తెలియాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you all in the next video.